మహాసింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 లోపుగా 1000% 4 అతిపెద్ద మార్పులు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మాటల్లో కానీ వీరు చేసేటువంటి పనుల్లో కానీ స్థిరత్వం ఉంటుంది. ఇతరుల మాటను కానీ ఇతరుల ఆధిపత్యాన్ని కానీ అంత త్వరగా వీరు తీసుకోలేరు. అలానే ఒకరి కింద వ్యవహరించడం కూడా ఈ రాశి వారికి నచ్చదు. ఎప్పుడూ కూడా తమది కొంచెం పై చేయిగానే ఉండాలని భావిస్తూ ఉంటారు. అలానే సహాయం చేసే విషయంలో మాత్రం చాలా పెద్ద మనసే ఉంటుంది. తామకు కూడా మానేసుకొని ఇతరులకి సహాయం చేస్తారు. అంత మంచి మనసు అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఫిబ్రవరి 15 లోపుగా అదృష్టం మీ ఇంటి తలుపులు తట్టబోతుంది. మీ జీవితంలో 1 కాదు 2 కాదు 4 అతిపెద్ద మార్పులు అయితే జరుగుతాయి. ఈ మార్పుల వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మారుతుంది. అలానే కుటుంబ పరిస్థితి మారుతుంది. మరొకటి, ఎవరికైనా కూడా ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేనట్లయితే మనశ్శాంతి ఉండదు. గత కొంతకాలం నుండి కూడా సింహరాశి వారు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం, అలానే ఆరోగ్యపరంగా మీకు శారీరకంగా శక్తి పెరుగుతుంది. దీనివల్ల మానసికంగా కూడా మీకు ఉన్నటువంటి బెంగలన్నీ తొలగిపోయి ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే సింహరాశి వారు ఎప్పుడూ కూడా నమ్మకానికి వాగ్దానానికి కట్టుబడి ఉంటారు. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. ఇచ్చిన మాట అస్సలు తప్పరు. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు. ఈ రాశి వారికి ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఎక్కడ లేని కోపం అయితే ఉంటుంది. కోపం అనేది నిరంతరం అధికంగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా చికాకు పడిపోతూ ఇలా పైకి గంభీరంగా ఉండటం వల్ల చాలామంది వ్యక్తులు వీరితో స్నేహాన్ని కానీ లేదా బంధుత్వాన్ని కలుపుకోవడానికి కానీ కొంచెం భయపడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా గమనించుకోండి. వ్యాపార పరిస్థితులు మరొక వారం రోజుల్లో మారబోతున్నాయి. ఏవైతే తక్కువ లాభాలు తెచ్చిపెడుతున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి అధిక లాభాల బాటలో పయనించడం, అలానే ముఖ్యంగా ఏవైతే ఇంకా మూసేద్దాం ఈ వ్యాపారాలు మనకు అచ్చు రావట్లేదు అని అనుకున్నారో అటువంటి వ్యాపారాలు కూడా ఉన్నట్టుండి అభివృద్ధిలోకి రావడం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక 5 రూపాయలు వస్తాయని పెట్టుబడి పెట్టిన చోట 10 రూపాయలు లేదా 15 రూపాయలు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేయడం వల్ల ఆర్థిక భారం దిగటం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే పరిశ్రమలు ప్రారంభానికి కానీ లేదా గృహ నిర్మాణాలు ఇతర వాటి కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవి కూడా అనుకూలిస్తాయి. అలానే మీరు రుణం తీసుకున్న వేళ విశేషం ఆ పని త్వరగా పూర్తవడంతో పాటుగా మీరు ఏ పని కోసం అయితే తీసుకున్నారో ఆ పని విజయవంతంగా ముందుకు సాగి రుణాన్ని కూడా మీరు తీర్చేయగలుగుతారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల కళాశాలలు లేదా వారు ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండి నడిపిస్తారు. అలానే విద్యార్థులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉండాలని అందరిలో తంది పై చేయిగా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఒక అతిపెద్ద మార్పు చూడబోతున్నారు. ఇక చేయి జారిపోయి అనుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మరలా తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా
కూడా మార్పు అనేది కనిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఒక కారణాల వల్ల ఖచ్చితంగా మీ నుండి దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారి కుటుంబ జీవితంలో కూడా మార్పు అనేది ఉంటుంది. మీరు ఎంతో ఇష్టంగా చూసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వాటిని మనసులో పెట్టుకుని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి మరలా వారంతట వారే మీతో స్నేహాన్ని లేదా బంధుత్వాన్ని కొనసాగించడానికి రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే కుటుంబ పరంగా ఉన్నటువంటి వివాదాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా పురోగతి అయితే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి డ్రీమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వ్యాపార పరంగా ఏవైతే వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీలకు బాగా విశేషంగా ఫలితాలు అనుకూలిస్తున్నాయి. స్త్రీలు ఉద్యోగం, వ్యాపారం లేదా వివాహ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా అతిపెద్ద మార్పు అయితే ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి నూతన పెట్టుబడుల విషయంలో బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా పెట్టుబడులపై మీరు ఎక్కువగా ఆసక్తి చూపించండి. అలానే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల నుండి తప్పుడు సలహాలు అంటే వారు మిమ్మల్ని నాశనం చేయాలని కాదు, కానీ కొంతమందికి ఉన్నటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు కూడా రుద్దాలని అనుకుంటారంటే బెట్టింగ్లు, జోదాల విషయంలో కూడా వారికి వచ్చేటువంటి లాభాలు చూపించి మిమ్మల్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా సంపాదించమని అంటారు. కానీ ఆ సలహాలు మీరు పాటించడం వల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేసులు, బెట్టింగ్లు, జోదాలు వీటి జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. అలానే రాశివారు ఎంతో కాలంగా ఎవరైతే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉండి బాధపడుతూ ఉన్నారో లేదా జీవిత భాగస్వామితో సమస్యలు ఉన్నాయో వారికి సమయంలో ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలు విజయం అవడం, ఒంటరిగా ఉన్నవారికి వారి యొక్క జీవిత భాగస్వామి దొరకడం కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారిలో మార్పు అనేది ఉంటుంది. తమ యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా మీతో మీరు సమయాన్ని కేటాయించుకొని మీకు ఏదైతే మీరు జీవితంలో సాధించాలి లేకపోతే ఏ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మిమ్మల్ని మీరు ఈ సమయంలో మలుచుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు, గృహ నిర్మాణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా ముందుకు సాగుతాయి. కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.